ఎంఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా తడకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ పొలం సిద్ధారెడ్డి ఫంక్షన్ హాల్లో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే మక్బూల్ అహ్మద్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ పాల్గొన్నారు. అలాగే మేము అమ్మ చెల్లె వచ్చి మీ పని చేసి పెడతామని చెప్తూ గెలుపుకు మీరంతా కృషి చేస్తారని, మరియు జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. లేకపోతే మేమంతా ఇళ్లలోనే ఉండాలి, సైకిల్ తిరుగుతుంది, ఫ్యాన్ చల్లగా ఉండాలంటే మేమంతా తప్పకుండా సైకిల్ని కుదిరి పంపి ఫ్యాన్ ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడ కార్యకర్తల కన్నా నాయకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ బూతుల్లో కష్టపడి మెజార్టీ తీసుకొని రావాలని వారికి మనవి చేసుకుంటూ, వారికి అందరికీ నేను రిక్వెస్ట్ ఒకటే చేసేది ఏమిటంటే, అన్న మీరందరూ నా కోసం చదివించండి. నేను మీకోసం 5 సంవత్సరాలు చదివిస్తాను. 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటాను. ఏ అవసరం వచ్చిన చదువులను నేను సెకండ్ ప్రతి చిన్న పని చేస్తానని హామీ ఇస్తున్నాను. పెద్ద సమక్షంలో మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ఓటు వేయించి నా గెలుపుకు మరియు శాంతమ్మక్క పార్లమెంట్ పంపేదానికి మీరందరూ దోహదపడతారని, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడంలో మీరందరూ బాధ్యపడతారని నేను కోరుకుంటూ మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై జగనన్న.